ఈ వీడియోలో ఏందంటే రెస్టారెంట్ స్టైల్‌లో బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అదే విధంగా ఏందంటే లాస్ట్ 3, 4 వీడియోస్ అయితే ఫుడ్ బిజినెస్ గురించి అయితే చేయడం జరిగింది. చాలామంది కామెంట్ బాక్స్‌లో అడుగుతున్నారు. బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో ఏందంటే ఫుల్ ప్రిపేర్డ్‌గా అంటే మీకు క్వాంటిటీతో సహా బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. కేవలం మీకోసం మాత్రమే ఈ వీడియోలో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నేను షాప్‌కైతే ఈరోజు ఎళ్ళడం లేదు. చూడండి ఒకసారి ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాననేది. ముందుగా మనం చూసినట్టయితే చికెన్ మంచిగా క్లీన్‌గా వాటర్ అనేది లేకుండా కడుక్కోవాలి. గుర్తుపెట్టుకొని వాటర్ అనేది ఉండొద్దు. ముందుగా మనం దొడ్డుప్పు అయితే వేసుకోండి తగినంత. అదేవిధంగా ఒక 100 గ్రాముల అల్లం పేస్ట్ అయితే వేసుకోండి కొంచెం నీట్‌గా ఉండేటట్టు. 100 గ్రాముల వరకు అయితే ఏసుకోండి. చికెన్ అయితే నేను 2 కేజీస్ అయితే చికెన్ తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క పీసు 120 గ్రామ్స్ అయితే కొట్టించా. తర్వాత ఏందంటే మసాలాలు సాజీరా, అదేవిధంగా లవంగా, ఇలాచి ఒక 10 పలుకులైతే ఏసుకోండి. చెక్క గూడా ఏసుకోండి. ఒక 4, 5 చెక్కలు గూడా ఏసుకోండి. అదేవిధంగా బగారాకు ఇవన్నీ ఏసుకొని తర్వాత కొద్దిగంత కస్తూరి మేతి కూడా ఏసుకోండి. బిర్యానీ ఫ్లేవర్ అయితే మంచిగొస్తది. ఇవైతే చాలామంది ఎయ్యరు. కాకపోతే ఏందంటే నేనైతే ఎయడం అయితే జరుగుతది. టేస్ట్ అయితే బావుంటది. నెక్స్ట్ ఏందంటే కారం పొడి అయితే ఏసుకోండి. మీరు తగినంత ఏసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయినా వాడొచ్చు. లేకపోతే కరాని అయినా వాడొచ్చు. నేనైతే ఇది అందాజ లెక్క తగినంతగా రెడ్‌గా అవుపడే విధంగా ఏసుకోండి. మీ కారం ఒకవేళ స్పైసీ కావాలంటే ఎక్కువ ఏసుకోండి. స్పైసీ నార్మల్‌గా మీరు ఉండాలనుకుంటే కొంచెం తక్కువ చూసి అయితే ఏసుకోండి కారం. ఇప్పుడేందంటే ఒక 5 మినిట్స్ పాటు దాన్నయితే కలుపుకొని తర్వాత ఏందంటే మసాలా ఏసుకోండి. ఈ మసాలా ఏందంటే మనకు ఒక 2 తులంన్నర మసాలా అయితే నేను ఏసుకున్నా. మసాలా ఏందంటే దాంట్లో ఏందంటే సాజీరా, మనకు జాజికాయ జాపత్రి, చెక్క, ఇలాచి, లవంగా ఇవన్నీ మిక్సీ బట్టి అయితే ఏసుకోండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని తర్వాత ఏందంటే ఒక 2 కప్పుల ఆయిల్ అయితే మీరు ఇందులో యాడ్ చేసుకోవాలి. అది కూడా వేడి చేసి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు నీట్‌గా కలుపుకోండి. కలుపుకొని పక్కనైతే పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని టచ్ చేయొద్దు. నెక్స్ట్ తర్వాత ఏందంటే మనకు ఇవన్నీ మిశ్రమం చూశారు కదా! కొత్తిమీరు, పుదీనా, పెరుగు, నిమ్మకాయ వీటన్నిటిని ఒకేసారి వేసుకోండి. ముందుగా పెరుగైతే ఏస్తున్నా. పెరుగైతే 400 గ్రామ్స్ వరకైతే ఏస్తున్నా. చూసారు కదా పెరుగు. నేను ప్యాకెట్ పెరుగైతే వాడుతున్నా. ఒకవేళ మీకు కుల్లా పెరుగు బేకరీలో కూడా అవైలబుల్‌లో ఉంటది. అది కూడా ఏసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. చూసారు కదా! తర్వాత అయితే మనము కొత్తిమీర, పుదీనా ఇవైతే వేసుకోవడం జరుగుతుంది. పుదీనా అయితే కొద్దిగా ఎక్కువ ఉండేలా చూసుకోండి. కొత్తిమీర తక్కువున్నా పర్లేదు. ఎందుకంటే ఫ్లేవర్ బావుంటది. తర్వాత ఏందంటే మీరు ఆనియన్ అయితే నేను హాఫ్ కేజీ ఆనియన్ అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నా. ఆనియన్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అవైతే మీదైతే ఏసేసుకోండి. తర్వాత ఏందంటే నిమ్మకాయలు. ఒక 3 నిమ్మకాయలైతే నేను పిండుకోవడం జరిగింది. అవి కూడా నిమ్మకాయల మిశ్రమాన్ని కూడా ఏసుకుంటాం. దీన్ని ఏం చేయాలంటే మిశ్రమాన్ని ఒక 10 మినిట్స్ పాటు మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఏందంటే మసాలాలన్నీ మంచిగా కలిసి టేస్ట్ అనేది మంచిగొస్తది. చూసారు కదా! నిమ్మకాయ కూడా నేను ఏస్తున్నా. ఒక 3 నిమ్మకాయలు కొద్దిగా వాటర్ పోసి మంచిగా పిండి అందులో ఏయడం అయితే జరుగుతుంది. వీటి మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు మంచిగా నీట్‌గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎంత మంచిగా మసాలాలు కలుపుకుంటే అంత మంచి టేస్ట్ అయితే వస్తది. చూసారు కదా! ఏ విధంగా అయితే కలుపుతున్నానో చాలా సేపు కలపాలి. కొంతమంది ఏం చేస్తారంటే అందులో అవన్నీ మిశ్రమం వేసి నార్మల్‌గా కలిపేసి పక్కన పెడతారు. అలా చేయకూడదు. చాలా సేపు కలిపి పక్కన పెట్టాలి. ఇది పక్కన పెట్టి హాఫ్ అన్ అవర్ టైం కాగానే ఇక్కడ పొయ్యి మీద అయితే ఎసరెక్కించుకోవాలి. చూసారు కదా! నేనైతే ఈ 2 కిలోల చికెన్‌కి నేను 3.5 కిలోల రైస్ అయితే తీసుకున్నా బాస్మతి రైస్. చూసారు కదా! దానికి సుమారుగా ఒక 18 లీటర్ల వరకు నేనైతే వాటర్ అయితే వేసుకుంటున్నా. గిన్నె పెద్దగుండాలి. వాటర్ కూడా మంచిగుంటే రైస్ తీయనీకి మంచిగుంటది మనకు. చూసారు కదా! నేను ఈ వాటర్ ఏ విధంగా పోసుకుంటానో. ఈ వాటర్‌లోనే దొడ్డుప్పు. ఏందంటే మనకు రైస్ మంచి టేస్టీగా రావాలంటే ఉప్పు అయితే వాడండి. ఉప్పు వాడితేనే మనకు రైస్ మంచి టేస్ట్‌గా వస్తది. చూసారు కదా! ఒక దోసెడు ఉప్పు అయితే ఏస్తున్నాం. ఒకవేళ మీరు ఉప్పు కలవకపోతే ఒకవేళ మీరు దాన్నైతే టేస్ట్ చూసి మళ్ళీ ఎయొచ్చు ఐసాన్ టేస్ట్ చూసి. తర్వాత ఏందంటే కొత్తిమీరు, అదేవిధంగా మసాలాలు చూసారు కదా! సాజీరా, చెక్క, లవంగా, ఇలాచి ఇవన్నీ కొద్దిగా మీరు గుర్తుపెట్టుకోండి. లవంగా అయితే తక్కువ వేసుకోండి. ఇలాచి ఒక 10 పలుకులు వేసుకోండి. సాజీరా ఎందుకంటే మనం బిర్యానీలో వేసినాం కాబట్టి కొద్దిగా తక్కువ తక్కువనే వేసుకోండి. తర్వాత ఏందంటే మనం ఆ వేడి వాటర్‌ను ఈ ముక్కలు అయితే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టామో దాన్ని మించి ఇట్లా చల్లండి. చల్లితే ఏందంటే మసాలాలంతా ఆ పీస్‌లోకి చొచ్చుకుపోయి వేరే టేస్ట్ అయితే వస్తది. నిజంగా చెప్తున్నా. మంచి ఒక మీకు మసాలా ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కొద్దిగా ఎక్కువ పోసుకోండి. నేనైతే మసాలా మనకు నార్మల్‌గానే సరిపోతది కాబట్టి నేను వాటర్ అయితే తక్కువ పోసుకున్నా. ఒకసారి మళ్ళీ చూసి వాటర్ అయితే పోసుకోండి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఏం చేయాలంటే ఇప్పుడే పీస్‌లు అనేది మంచిగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా దూరంగా సెట్ చేసి పెట్టుకుంటే తర్వాత మనం రైస్ దాని నుంచి ఏయడమే ఆలస్యం ఇంకా. ఈ విధంగా మీరైతే చేసుకోండి. తర్వాత ఏందంటే మనకు లెమన్ ఎల్లో కలిపెట్టుకోండి. అదేవిధంగా నెయ్యి కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మంచిగా కలుపుకొని ముక్కలన్నీ మంచిగా సెట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ అంటే మనము తీసే విధానం బట్టి ముక్కలు సెట్ చేసుకోవాల్సి ఉంటది. దూరం పెట్టుకుంటే మనం బిర్యానీ ఇప్పేటప్పుడు మంచిగా తీసుకోనికైతే అవకాశం ఉంటది. చూసారు కదా! ఈ విధంగా ఒకవేళ మీకు కారం కూడా సెట్ కాకపోతే, ఉప్పు సెట్ కాకపోతే ఇప్పుడోసారి మళ్ళీ టేస్ట్ చూడొచ్చు. టేస్ట్ చూసి మళ్ళీ మనం ఒకవేళ అవి సెట్ కాలేదంటే మళ్ళీ కారం, సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. మీరు గమనించుకోవాల్సిన విషయాలు ఇవి. తప్పకుండా ఇవైతే ఒకసారి చెక్ చేసుకోండి మీరు. చూసారు కదా! నేను కూడా ఒకసారి చెక్ చేస్తున్నా. కారం, ఉప్పు పడిందా లేదా సెట్ చేసుకొని మళ్ళీ అయితే యాడ్ చేయడం జరుగుతది. ఒకవేళ అన్నీ బరాబర్ ఉంటే అవసరం లేదు. ఏది తక్కువున్నా మళ్ళీ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడే ఫైనల్‌గా మనం మళ్ళీ దీన్ని ఏం చేయలేం. ఇక దీంతో పాటు ఏందంటే ఎసరైతే మరిగింది. ఎసరు రావడం జరిగింది. దాంతో పాటు మనం నానబెట్టిన రైసు ఒక గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ అయితే ఎసరులో అయితే ఏస్తున్నా చూసారు కదా! ఎసరైతే కలర్‌లోకి మంచిగా మరగాలి. మరిగిన తర్వాత ఏసేయండి రైసు.
రైస్ ఆ విధంగా మొత్తం అయితే వేసేసుకోండి. వేసిన తర్వాత మనకు ఒక 10 నిమిషాల్లో మనకు రైస్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ లేయర్కి వచ్చేస్తుంది. ఆ విధంగా మనం గంటతో కలపాలి. మొత్తం ఏంటంటే అడుగు వెళ్ళిపోతుంది కాబట్టి గంటతో కలిపితే స్టవ్ కూడా కొంచెం ఎక్కువ పెట్టుకోండి. చూసారు కదా, ఆ విధంగా పైకి అయితే మసులుతుంటుంది. రైస్ మనకు అర్థమైపోతుంది. ఒక 60% రైస్ కుక్ కాగానే మనమైతే ఫస్ట్ లేయర్ అయితే వేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి 1-2 సార్లు, ఎందుకంటే తొందరగా వచ్చేస్తుంది రైస్, మనకు అర్థం కాదు. కొంచెం మెత్తగా అయిపోయినా మనం చేసి వేస్ట్, అంతా బిర్యానీ అంతా మెత్తగా అయిపోతుంది దమ్మిచ్చేటప్పుడు. ఆ విధంగా మనం చూస్తూనే ఉండాలి, పక్కకైతే వెళ్ళొద్దు. బిర్యానీ చేస్తున్నంతసేపు మనం దగ్గర ఉంటేనే మంచిగా వస్తుంది. చూసారు కదా, ఫస్ట్ లేయర్ అయితే ఇంకొంచెం సేపట్లో ఫస్ట్ లేయర్ అయితే వస్తుంది. కొంచెం ఉడికితే ఫస్ట్ లేయర్ రెడీ అయినట్టే. ఆలోపు మనం ఏంటంటే మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. అట్లా ఊరికే కలపాల్సిన అవసరం లేదు, కాకపోతే మేమైతే కలుపుతున్నాం, మీరు కూడా ఏం ఊరికే కలపకండి. ఆ విధంగా అయితే మీరు చూసుకోండి. మీరు లాస్ట్లో ఎప్పుడైతే మనకు రైస్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే గంట పెట్టి కలుపుకోండి. ఇప్పుడైతే మనకైతే ఫస్ట్ లేయర్ అయితే వచ్చేసింది. ఫస్ట్ లేయర్ అయితే మనము వేసుకుందాం. ముక్కలు కనబడకుండా వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ లేయర్ వేసేసిన ఆల్రెడీ మీకు చూపించలేదు, కాకపోతే ఫస్ట్ లేయర్ అది వీడియో రికార్డ్ చేయలేదు. సెకండ్ లేయర్ కూడా మనకు ఇంకొక 20% కుక్ కాగానే సెకండ్ లేయర్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఆల్రెడీ వేసేసినా మీరు చూడలేదు, కాకపోతే వీడియో రికార్డ్ కాదు. సెకండ్ లేయరు తర్వాత ఏంటంటే థర్డ్ లేయరు పూర్తిగా 90% కుక్ అయిన తర్వాత థర్డ్ లేయర్ అయితే వేసుకోవాలి మొత్తం పైన. ఎందుకంటే కిందున్న రైస్ ఆల్రెడీ మనకు వాటర్ అనేది పోస్తాం కాబట్టి కిందున్న రైసు కొద్దిగా తక్కువ పలుకున్నా కుక్ అవుతుంది. పైన మనకు వాటర్ ఉండే కాబట్టి పైన పూర్తిగా కుక్ అయినాక వేసుకోవచ్చు. అయితే ఫైనల్ లేయరు అంటే ఇంకా ఫైనల్ లేయర్ కొద్దిగా 90%, 95% కాగానే మొత్తం అయితే వేసుకోవాలి. నేను ఏ విధంగా వేసేసిన చూసారు కదా, పూర్తిగా ఈ విధంగా వేసేసుకోవాలి రైస్ మంచిగా ఏంటంటే రైస్ వేసేటప్పుడు గంటతోని ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే అన్నం మెత్తగా అయిపోతుంది, పీసులు కూడా సైడ్కి అయిపోతాయి. రైస్ అయితే 95% అయిన తర్వాత పూర్తిగా వేసేసుకొని ఇలా నేనైతే ఏ విధంగా జగ్గులో వాటర్ తీసుకున్నానో మినిమం ఒక లీటర్ వరకు అయితే వాటర్ తీసుకున్నా. అందులోనే మీరు ఏంటంటే నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. నేనైతే తక్కువ 2 kgs కాబట్టి 2 ప్యాకెట్స్ అయితే నెయ్యి యాడ్ చేస్తున్నా. నెయ్యి మంచిగా కావాలనుకుంటే ఇంకెక్కువ 100 గ్రాముల వరకు కూడా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే 50 గ్రాముల వరకు కూడా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. నెయ్యితో ఫ్లేవర్ మంచిగా అయితే వస్తుంది, స్మెల్ కూడా అద్భుతంగా వస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఈ విధంగా అందులో నెయ్యి అయితే వేసుకొని ఈ నెయ్యి పోసిన ఈ హీట్ వాటర్ని, ఇవి కూడా గంజి వాటరే, ఈ వేడి వాటర్, దీన్ని రైస్ మించి ఈ విధంగా పోసుకోవాలి, సైడ్లో నుంచి పోసుకోవాలి. ఒకవేళ మీకు సరిపోతే అన్నం చూడండి, ఫస్ట్ అన్నం పలుకుగా ఉంటే మాత్రం కొద్దిగా ఇంకెక్కువైతే వాటర్ పోసుకోండి. సుమారుగా లీటర్ వాటర్ అయితే పోసిన. కొంతమంది ఇందులో ఆయిల్ అయితే పోస్తారు, ఆయిల్ అవసరం లేదు, ఎందుకంటే మేము స్టార్టింగ్లోనే ఆయిల్ పోసిన, ఇప్పుడైతే అవసరం లేదు. నెయ్యితో పాటు పోయడమే జరిగింది. దీని మీద ఏంటంటే లెమన్ ఎల్లో కలర్ అయితే యాడ్ చేస్తున్నా. కొంతమంది లెమన్ ఎల్లో యాడ్ చేస్తారు, కొంతమంది లెమన్ ఎల్లో కేసరిలో కలిపి కూడా యాడ్ చేస్తారు, ఎవరి ఇష్టం వాళ్ళు. కాకపోతే నేనైతే లెమన్ ఎల్లో మాత్రమే వాడతా, ఒక్కోసారి కేసరిలో కూడా వాడతా. చూసారు కదా ఏ విధంగా అయితే వేయడం జరిగిందో. అదేవిధంగా ఇదే దాని మించే మనం పుదీనా, కొత్తిమీర కొద్దిగా లైట్గా యాడ్ చేసుకోవాలి. తర్వాత మన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దాని మించి అయితే యాడ్ చేసుకోండి. ఇదైతే ఆప్షన్, మీ ఇష్టం, యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే కొంచెం మంచిగా అయితే అవపడుతుంది. పూర్తిగా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోండి. వేసిన తర్వాత ఏంటంటే కొంతమంది ఈ గిన్నెకు దమ్ కోసం, స్ట్రీమ్ కోసం పిండి లేదా బట్ట అయితే పెడతారు. నేను ఏమైతే వాడట్లేదు, చూస్తారు కదా ఈజీగా దమ్ ఇచ్చేస్తా. దీని మీద ఒక తవ్వ అయితే పెట్టాలి. మనకు ఇది గప్చుప్ అయితే తవ్వ అయితే కంపల్సరీ ఉండాలి. దీని మీద మన గిన్నెను పెట్టేసి, గిన్నె మీద ఏంటంటే మనం ఏదైతే ఎసరు పోసిన వాటర్ ఉంటాయో అవి నేను వేరే గిన్నెలో పోసిన, పెద్ద గిన్నెలో అయితే ఎసరు వేసిన, దాన్ని అయితే ఈ గిన్నె మీద అయితే పెట్టేసిన. చూసారు కదా, దీన్ని సుమారుగా 7 నుంచి 8 నిమిషాల పాటు ఫుల్ ఫ్లేమ్లో పెడతా. 7 నిమిషాల పాటు ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత ఏంటంటే 7 నిమిషాలు దాటిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 10 నిమిషాల వరకు అయితే ఉంచుతాం. ఆలోపు ఏంటంటే మనకు స్ట్రీమ్ అయితే వచ్చేస్తుంది. మనకు చూడండి ఏ విధంగా స్ట్రీమ్ వస్తుందో కూడా చూపిస్తాం, మీకు క్లియర్గా చూపిస్తాం. ఫుల్ ఫ్లేమ్లో అయితే మనకు ఒక 7 నిమిషాలు పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో 8 నిమిషాలు. అంతకు మించి అయితే మీరు పెడితే మాత్రం రైస్ అయితే అడుక్కు మాడిపోతుంది. ఇప్పుడైతే 7 నిమిషాల తర్వాత స్ట్రీమ్ అయితే వస్తుంది. స్ట్రీమ్ వచ్చే వరకు పెట్టుకోండి. చూడండి కొంచెం పొగలు కక్కుంటే ఏ విధంగా స్ట్రీమ్ వస్తుందో. బిర్యానీ అయితే రెడీ అయినట్టే. కొద్దిగా మొత్తం స్లిమ్లో పెట్టుకొని కాసేపు ఉంచుకోండి. 7 నిమిషాలు ఫుల్ ఫ్లేము, లోగా 8 నిమిషాలు అయితే పెట్టుకోండి. అంతకు మించి అయితే పెట్టుకోండి. మొత్తం 17-16 నిమిషాల కంటే ఎక్కువ పెట్టకండి. మీకైతే బిర్యానీ మాడిపోతుంది ఎక్కువసేపు పెడితే. చాలామంది మాడిపోతుందని చెప్తారు, మాడిపోదు అసలు. బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ చేయాలి. చూసారు కదా, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను పిండి బట్ట అయితే ఏం వాడలేదు. చూసారు కదా ఎంత మంచిగా కుక్ అయిందో బిర్యానీ, ఎంత పుల్లగా రావడం జరిగిందో. బిర్యానీ మెత్తగా అసలే అవ్వలేదు, మంచి పర్ఫెక్ట్గా కుక్ అయింది. మీకు పీసు కూడా మంచిగా అద్భుతంగా కుక్ అవుతుంది. కింద మసాలా మాడిపోతుంది కొంతమంది చేస్తే. చూసారు కదా అడుగు ఎంత మంచిగా వాటర్ లేకుండా కుక్ అయిందో. పర్ఫెక్ట్ బిర్యానీ అయితే కుక్ అయింది. ఇది కూడా రెస్టారెంట్ స్టైల్లో. మీకైతే బిర్యానీ నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్లో చెప్పండి. మనకు ఫుడ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు ఇంకా చాలా వీడియోస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నా. తప్పకుండా కామెంట్లో చెప్పండి ఏ విధంగా ఉందో వీడియో. ఈ వీడియోకి లైక్ చేయండి గైస్.